అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో పిల్లలు సూపర్ హ్యాపీ ఫీల్ అయ్యే ఒక మంచి టేస్టీ రెసిపీని మీకు చూపించాలనుకుంటున్నాను. యాజ్ అ మదర్గా మనందరికీ తెలుసు, పిల్లలు రోజు కూడా కొత్తగా ఎగ్జైటింగ్గా ఉండే డిషెస్ని కోరుకుంటూ ఉంటారు. అయితే మన రోజు చేసే కూరల్ని కొత్తగా ఎగ్జైటింగ్గా టేస్టీగా చేయాలని డిసైడ్ అయిపోయాను. సో ఆ ప్రాసెస్లో ఈరోజు నేను మీకు చూపించిపోయే రెసిపీ వచ్చేసి దాల్ తడ్కా. ఈ కర్రీలో సూపర్ మ్యాగీ మసాలా మ్యాజిక్ యాడ్ చేస్తే ఈ డిష్ స్పెషల్ అయిపోతుంది. ఈ ఇంగ్రీడియంట్తో మనం చేసే డిష్కి మంచి రుచి, సువాసన యాడ్ అవుతుంది. పిల్లలైనా పెద్దలైనా ఈ డిష్ని ఖచ్చితంగా ఇష్టపడతారు. మరి రెసిపీని స్టార్ట్ చేసేద్దామా? ఈ రెసిపీ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకోండి. అందులోకి అరకప్పు దాకా కందిపప్పు వేసుకోవాలి. కందిపప్పుని 2-3 సార్లు పాటు బాగా కడిగిన తర్వాత అరకప్పు కందిపప్పుకి 1.5 కప్పు దాకా నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసాక 1 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకోండి. ఇలా ఆయిల్ వేయడం వల్ల పప్పు ఉడికించేటప్పుడు పైకి పొంగిపోకుండా ఉంటుందన్నమాట. సో కుక్కర్ మూత పెట్టేసేసి కనీసం 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. పప్పుని చాలా మెత్తగా ఉడికించుకోవాలి, పలుకు అనేది లేకుండా. ఇలా మెత్తగా ఉడికించుకుని బాగా మ్యాష్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వీటిని వేసి దోరగా నూనెలో వేయించండి. ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు ఇందులో 2 పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా సన్నగా తరిగి పెట్టుకుని ఆ పచ్చిమిర్చి తరుగు కూడా వేసేసేయండి. అరకప్పు బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు కూడా వేసుకుని 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి నూనెలో మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఈ ఉల్లిపాయల్ని వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాక 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేలాగా 1 నిమిషం పాటు వేయించండి. తర్వాత చిటికెడు ఇంగువ కూడా వేసేసి ఒక్కసారి కలుపుకుని అరకప్పు దాకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి నూనెలో వేయించాలి. టమాటా ముక్కలు మగ్గేంత వరకు కూడా మూత పెట్టుకుంటూ చిన్న మంట మీద మగ్గించండి. టమాటాలు పూర్తిగా మగ్గిపోయి సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో 1.5 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1 టీ స్పూన్ దాకా కసూరి మేతి కూడా వేసేసి స్పైసెస్ మాడిపోకుండా నూనెలో కొద్దిసేపు వేయించాలి. ఆ తర్వాత ఉడికించుకుని పక్కన పెట్టుకున్న పప్పుని కూడా ఇందులో వేసేసేయండి. అవసరమైతే పప్పు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొద్దిగా నీళ్లు వేసుకుని బాగా కలిపేసేయండి. టేస్ట్ చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఒక 5 లేదా 10 నిమిషాల పాటు చిన్న మంట మీద పప్పుని ఉడికించాలి. ఇప్పుడు ఈ డిష్ని సూపర్గా మార్చడానికి మ్యాగీ మసాలా మ్యాజిక్ని యాడ్ చేయండి. ఇది 10 రకాల ఎంచిన స్పైసెస్ని రోస్ట్ చేసి పర్ఫెక్ట్గా బ్లెండ్ చేయబడింది. మ్యాగీ మసాలా మ్యాజిక్ని మన డైలీ డిషెస్లోకి వేసుకుంటే మనం చేసే కర్రీ సూపర్ టేస్టీగా మారిపోతుంది. మీరు చేసే ఏ డైలీ రెసిపీస్లోకైనా ఈ మ్యాగీ మసాలా మ్యాజిక్ని వాడుకోవచ్చు. మనం రోజువారీ చేసుకునే పప్పు, కూరలు, ఫ్రై ఎందులోకైనా కూడా దీన్ని వేసుకుంటే మనం చేసే డిష్ టేస్ట్ అనేది ఎలివేట్ అవుతుందన్నమాట. పొయ్యి మించి దించే 2 నిమిషాల ముందు ఈ మ్యాగీ మసాలా మ్యాజిక్ని యాడ్ చేసి కర్రీ రుచిని మరింత పెంచొచ్చు. మ్యాగీ మసాలా మ్యాజిక్ వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసేసి స్టవ్ ఆపి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసి పక్కకి దించుకుని సర్వ్ చేసుకోవటమే. సో సూపర్ టేస్టీగా ఉండే దాల్ తడ్కా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మా బాబుకి టేస్ట్ చూపిస్తాను. సూపర్! మన మ్యాగీ మసాలా మ్యాజిక్ పర్ఫెక్ట్ టేస్ట్, పర్ఫెక్ట్ అరోమాతో ఈ డిష్ని ఎక్స్ట్రాడినరీగా మార్చేసింది. మీరు కూడా ఈసారి దాల్ తడకాని మ్యాగీ మసాలా మ్యాజిక్తో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.